ఈరోజు సండే స్పెషల్ బోటి గోంగూర తయారు చేస్తానండి. ముందు కళాయి పొయ్యి పెట్టానండి. కళాయిలో ఆయిల్ వేస్తాను. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. కూర కంటే ఇది బోటి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఆయిల్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, దీన్ని కొంచెం ఇట్లా యాగనిచ్చాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ కొంచెం దోరపుగా వేగిన తర్వాత ఈ ఉడికిన వేగినట్లో ఈ బోటి ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నామండి. అది ఇప్పుడు ఉడికిన దాంట్లో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేగిన తర్వాత అవి ఇందులో వేసుకోవాలండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బోటి అందులో వేసుకోవాలి. గోంగూర బోటికి మా వారు గోంగూర కోస్తున్నారండి, సాయం చేస్తున్నారు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇట్లా దోరగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలండి. వేయించుకున్నాక కొంచెం దాన్ని కూడా ఇందులో కొంచెం ఉడకనివ్వాలండి. ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉడకనివ్వాలండి. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం అల్లం పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలకి పట్టేటట్టు కొంచెం ఉడకనివ్వాలండి. ఉప్పు పసుపు వేసి ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ బోటీని. ఇప్పుడు ఈ అల్లం పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఈ బోటి వేగిన ఉల్లిపాయల్లో వేస్తున్నాను. చేయగలిగిరు. ఇదంతా అల్లం పేస్టు ఈ ముక్కలకి ఉల్లిపాయల పేస్టు ఇదంతా ముక్కలు పట్టేటట్టు బాగా కాసేపు ఉడకనిచ్చుకోవాలండి. ఇందులో ఉడకనిచ్చిన తర్వాత ఇదిగోండి బోటీలో నీరంతా ఇనిగిపోయిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టాము. అయినా మళ్ళీ చూసుకొని కొంచెం వేసుకోవాలి. కారం ఈ విధంగా కారం వేసి ముక్కలకు పట్టిలా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ముక్కలకి పేస్ట్ అన్నీ చక్కగా ఇప్పుడు దాకా అల్లం పేస్ట్తో ఉరికినాయి కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం మళ్ళీ సరిపడంత వేసుకుని అంతా కలిసేదాకా తిప్పుకోవాలి. ఇలా తగినంత నీళ్ళు పోసుకుని మొత్తం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అనుకొనుగుండాక అప్పుడు మళ్ళీ తర్వాత గోంగూర పెట్టుకోవాలండి. కారం వేసాం కదండి, ఈ కారం వేసాము. కొంచెం పచ్చి వాసన పోయేదాకా అట్లా మగ్గనిచ్చి తర్వాత గోంగూర పెట్టుకోవాలి. పెడుతున్నా. ఈ విధంగా అనుకొనుగ్గా ఉందండి. అనుకొనుగ్గా గోంగూర పెట్టేశాను, అనుకొనుగ్గా ఉంది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని కొంచెంసేపు ఆగాక కట్టేసుకోవాలండి. బోటి గోంగూర రెడీ. ఏట బోటి గోంగూర
వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.